ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పిఎస్ఏ రూల్ నెంబర్ 7 ప్రాక్టికల్ స్టెల్లర్ ఆస్ట్రాలజీ రూల్స్ మొత్తం 40 ఉన్నాయి. మీనా టు నాడీ ఆస్ట్రాలజీ సిస్టంలో. మీనా టు నాడీ ఆస్ట్రాలజీ సిస్టమ్ అనేది నక్షత్ర జ్యోతిష్య పద్ధతి. ఇదంతా కూడా మనం ఫండమెంటల్స్ 4 పిల్లర్స్ ఆఫ్ మీనా టు నాడీ ఆస్ట్రాలజీ అని ఉన్నాయి. అంటే ప్లానెటరీ స్ట్రెంత్ ఎలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనే దానికి నక్షత్ర దిగ్బలం అని, జీవా శరీరాస్ అని, గుణాస్ అని, ఉత్తమ ద్రేక్కాణం అని, ఇలా మంచి కాన్సెప్ట్స్ అన్నిటినీ కూడా ఒక దగ్గర సిస్టమేటిక్గా ఆథర్ అయిన రాఘవాచారి గారు ఒక దగ్గర మన కోసం ప్లేస్ చేసి వాటన్నిటిని ఎలా వాడాలని కూడా ఎగ్జాంపుల్స్ ఇచ్చి చాలా అద్భుతంగా చెప్పారు. దీని గురించి మనం అన్ని ఫండమెంటల్స్ కవర్ చేసాం. మనకి ఆర్వీఏ తెలుగు యూట్యూబ్ ఛానల్లోనే ప్లేలిస్ట్ ఏరియా ఉంటుంది. దానిలోకి వెళ్తే లర్న్ మీనా టు నాడీ అని తెలుగు అనే దానిలో మనకు కనిపిస్తుంది. ఇవన్నీ వాడి 40 ప్రిన్సిపల్స్ వాడి ప్లానటరీ స్ట్రెంత్కి, హౌస్ అనాలిసిస్కి, తర్వాత దశ కోసం ఏ విధంగా ఆ రూల్స్ అన్నిటినీ కూడా సెగ్రిగేట్ చేసి ప్లేలిస్ట్ ఏరియాలో ఉంది. ఒక ఎగ్జాంపుల్ చార్ట్ మీద కూడా అన్నీ అప్లై చేసి ట్రై చేశాను. ఒకసారి చూడండి, మీకు నచ్చింది అని అంటే అప్పుడు ఇంకా ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా చూడండి. తర్వాత నెక్స్ట్ ఒక చార్ట్ మీద కూడా ఇంకా వేరే చార్ట్స్ మీద కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉందని కామెంట్ చేయండి. మనం ఇంకో కేస్ స్టడీ కూడా వీలైతే చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో రూల్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఆ రూల్ని యాజ్ ఇట్ ఈస్గా అప్లై చేయడానికి ట్రై చేస్తాం. పుస్తకంలో ఉన్న చార్ట్లు కాకుండా నేను వేరే చార్ట్ల మీద అప్లై చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే మీకు నాకు అందరికీ కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎస్ మనకి ఫార్ములా చాలా బాగా పనిచేస్తుంది అనే ఉద్దేశంతో. రూల్ నెంబర్ 7లో మనకి ఏం చెప్తున్నారనంటే, మనం నక్షత్ర జ్యోతిష్యం కాబట్టి ఏదైనా ఒక గ్రహం యొక్క నక్షత్రాధిపతి హెమ్ అయిపోయినా, అంటే పాపార్గళం అంటాం కదా, సో పాపార్గళంలో పడ్డా, లేదంటే ఆ గ్రహం దానికి శత్రువులు అటుపక్కన ఇటుపక్కన శత్రువులు కనుక ఉన్నాడు అనుకో, అది ఏదైతే హౌస్లో అట్లా జరుగుతూ ఉంటుందో ఆ హౌస్ సరైన భావ ఫలితాలని ఇవ్వదు. ఎందుకంటే 2 పాపగ్రహాల మధ్య ఆ గ్రహం యొక్క నక్షత్రాధిపతి ఇరుక్కుపోయి ఏ హౌస్లో అయితే ఉంటాడో, ఇప్పుడు మనం సప్తమాధిపతిని చూస్తున్నాం అనుకో, సప్తమాధిపతి యొక్క నక్షత్రాధిపతి పాపగ్రహాల మధ్య ఇరుక్కుపోవడం కానీ, ఆ గ్రహానికి శత్రువులైన వాళ్ళ మధ్య ఉండడం కానీ, ఇలా ఏది జరిగినా కానీ ఆ భావం సరైన ఫలితం ఇవ్వదని చెప్తున్నారనమాట. ఓకే, ఇక్కడ మనం యాజ్ ఇట్ ఈజ్గా ఆ రూల్ని అప్లై చేసే ప్రయత్నం చేద్దాం. కానీ బర్త్ చార్ట్ని అనలైజ్ చేయడానికి మనం ఏమేం చేయాలి? ఫస్ట్ ప్లానటరీ స్ట్రెంత్ చెక్ చేయాలి, తర్వాత హౌస్ అనాలిసిస్ చేయాలి, తర్వాత నెక్స్ట్ దశ అనాలిసిస్ చేయాలన్నమాట. సో ప్లానటరీ స్ట్రెంత్ చెక్ చేయడానికి మనకి ఏమున్నాయి? మంచిగా ఈజీగా నక్షత్ర దిగ్బల 8 సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి, అవి చాలా బాగుంటాయి. అలానే యోగకారక ప్లానెట్ని అప్లై చేస్తే మనకి ఇంకా బాగా రిజల్ట్ వస్తుంది. ఊరికే కొన్ని పాయింట్స్ చెప్పి ఈ చార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. లగ్నం వచ్చేసేసి భరణి నక్షత్రమైన శుక్ర నక్షత్రంలో పడింది. శుక్రుడు యోగకారక నక్షత్రంలో లాభస్థానంలో చూడడానికి చాలా బాగున్నాడు. కానీ మనం తీసుకోవాల్సింది ఎవరు? స్టార్ లార్డ్ని తీసుకోవాలి. సో ఈ యోగకారకుడైన వాడు సప్తమంలో దిగ్బలం ఏంటిది సప్తమంలో ఉండడం జరిగింది, లగ్నాన్ని చూడడం జరిగింది. అలానే గురువు యొక్క స్టార్ లార్డ్ అయిన రాహువు తృతీయంలో ఉన్నాడు. సో లగ్న స్టార్ లార్డ్ని చూస్తే వీనస్ ఇన్ ద స్టార్ ఆఫ్ జూపిటర్ 7th ఉన్నాడు, చూడడానికి బాగానే కనిపిస్తున్నాడు, కాకపోతే వక్రించి ఉన్నాడు. అంటే ఈవెన్ మనము ప్రీవియస్ స్టార్ తీసుకున్నా కానీ అది 7th కనెక్ట్ అవుతుంది కాబట్టి ఓకే, అక్కడ వరకు ఓకే, అంతే, మనకి ఇంకేం అర్థం కావట్లేదు, యావరేజ్గా ఉంది. తర్వాత మార్స్ వచ్చేసేసి సన్ స్టార్లో వక్రించి ఉన్నాడు కాబట్టి ప్రీవియస్ స్టార్ వీనస్ స్టార్ని తీసుకోవాలి. వీనస్ వచ్చి లాభంలో ఉన్నాడు, అంటే పర్వాలేదు, అంటే ఇక్కడ వక్రత్వాలు అనేవి బాగా ఉన్నాయి, మనం దాన్ని ఒకటి అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడు ప్రీవియస్ స్టార్స్ని తీసుకోవాలి. రూల్ని అప్లై చేసే ప్రయత్నం చేద్దాం. ఇలా ప్లానెట్స్ని మనం లగ్నాన్ని, లగ్నాధిపతిని అనలైజ్ చేసే ప్రయత్నం చేయాలి. సో ఒకవేళ దుస్థానాలకు కనుక కనెక్ట్ అయితే, స్టార్ లార్డ్స్ సరిగా లేకున్నట్లయితే ఛాలెంజింగ్ రిజల్ట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సప్తమాన్ని తీసుకోవాలంటే ఏమేమి చూడాలి? సప్తమంలో ఉన్న ఆక్యుపెంట్ తీసుకోవాలి, సప్తమాధిపతిని తీసుకోవాలి, కళత్రకారకుడైన శుక్రుడు తీసుకోవాలి. ఇక్కడ సప్తమాధిపతి, కళత్రకారకుడు, శుక్రుడు ఇద్దరు కూడా శుక్రుడే అవుతున్నారు కాబట్టి చాలా షేర్ ఆయన తీసుకుంటారు. నెక్స్ట్ సప్తమంలో ఉన్న గ్రహమైన గురువు నక్షత్ర పరివర్తన విత్ రాహు అనమాట. గురువు రాహుతో నక్షత్ర పరివర్తనం చెందాడు. ఇక్కడ చూడండి, సప్తమంలో ఉన్న గ్రహం, సప్తమంలో ఉన్న గ్రహాన్ని వదిలిపెట్టండి, సప్తమాధిపతిని చూడండి. సప్తమాధిపతి ఎవరి నక్షత్రంలో ఉన్నాడు? గురువు యొక్క నక్షత్రంలో ఉన్నాడు. కానీ ఈ గురువు తులలో ఉంటే ఇటు సైడ్ కేతువు, అటు సైడ్ శనికుజుల మధ్యలో ఇరుక్కున్నాడు.
అంటే సప్తమాధిపతి యొక్క నక్షత్రాధిపతి ఈ విధంగా 2 పాపగ్రహాల మధ్య, అంటే అక్కడ దూరంలో ఉంది అని అనుకోకండి, మధ్యలో ఏమి గ్రహాలు లేవు కదా, సో ఈ మధ్యలోనే ఉన్నాడుగా. గురువు ముందుకెళ్ళినా వెనక్కి కూడా పాపగ్రహాలని టచ్ చేయాల్సింది ఉంటుందిగా, దాన్నే పాపార్గ్రహం అంటారనమాట. సో ఈ విధంగా పాపగ్రహాల మధ్య ఇరుక్కున్నాడు కాబట్టి ఈ సప్తమ భావం అనేది డిస్టర్బ్ అయింది. ఎందువల్ల? సప్తమాధిపతి యొక్క నక్షత్రాధిపతి ఈ విధంగా పాపార్గ్రహంలో ఉండడం వల్ల అది పాజిటివ్ రిజల్ట్ రాలేదని మనకి అర్థమవుతా ఉంది. సో ఇది ఒక స్త్రీ జాతకము. ఈ జాతకురాలికి రాహు దశలోనే వివాహం జరిగింది, మళ్ళీ డైవర్స్ కూడా జరిగిందనమాట. మళ్ళీ రీమ్యారేజ్ జరిగింది, అది కూడా సాటిస్ఫాక్టరీగా లేదని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈ విధంగా సప్తమాధిపతి యొక్క నక్షత్రాధిపతి, కళత్రకారకుడి యొక్క నక్షత్రాధిపతి అయిన గురువు 2 పాపగ్రహాల మధ్య ఇరుక్కున్నాడు. ఈ విధంగా ఈ సప్తమ భావాన్ని ఏ విధంగా డిస్టర్బ్ చేశాడని ఇది అర్థమవుతుంది. ఇలానే ఏ భావాన్ని వెరిఫై చేయాలనుకున్నా కూడా ఆ అధిపతిని, దాని యొక్క నక్షత్రాధిపతిని వెరిఫై చేయడం కావచ్చు, లేదనంటే కారకుడిని వెరిఫై చేయడం కావచ్చు, ఇలా మనం ఆక్యుపెంట్ని వెరిఫై చేయడం, ఈ విధంగా అన్ని రకాలుగా వెరిఫై చేసుకుని అప్పుడే కాన్ఫిడెంట్గా ఉంటేనే ఆ భావం పూర్తిగా కాన్ఫిడెంట్గా ఉంటుందని యాజ్ పర్ దిస్ రూల్ని మనం అప్లై చేస్తూ మనం చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే పాపగ్రహాల మధ్య ఏదైనా గ్రహం ఉంటే ఏ భావం డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి మనం ఒక అంచనా వేసుకోవడానికి అవకాశం వస్తుంది. సో ప్రిన్సిపల్ని మనం యాజ్ ఇట్ ఈజ్గా అప్లై చేసి రిజల్ట్ పొందగలిగాం. ఈ విధంగా మీ దగ్గర వేరే చార్ట్స్ ఈ విధంగా ఉన్నాయి, నాకు పాపగ్రహాల మధ్య నక్షత్రాధిపతి ఫలానా విధంగా ఉండి ఆ భావాన్ని డిస్టర్బ్ చేశాడు అని చెప్పి మీరు ఎగ్జాంపుల్ చార్ట్స్ని విత్ యువర్ అనాలిసిస్ షేర్ చేయండి కామెంట్స్లో. మీ హ్యాపీనెస్ని లైక్ ద్వారా షేర్ చేయండి. అండ్ ఇంకో ప్రిన్సిపల్లో షార్ట్లీ ఇంకో వీడియో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ప్రిన్సిపల్ అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం మీనా టు నాడి వీడియోస్ ఈ 40 ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఫినిష్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోలో షార్ట్లీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.